హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా చేసుకొని తాగడం వల్ల ఒంట్లో నీరసంగా ఉన్నా, అలాగే వేడి చేసిన, ఇన్ఫెక్షన్స్ అయినా ఇలా చేసుకొని ఒక 2 కప్పులు తాగి చూడండి. హెల్త్ చాలా బాగుంటుందండి. అలాగే ఇన్ఫెక్షన్ కూడా తొందరగా తగ్గుతుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 6 కప్పుల నీళ్ళని వేసుకుంటున్నానండి. 6 కప్పుల నీళ్ళు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వేసేటప్పుడు మనకు నీళ్లు కొద్దిగా మరిగి ఉండాలి. మరిగిన తర్వాతే వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవి మనకు బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి. మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి సగ్గుబియ్యం అనేది తొందరగా పొంగొచ్చి పొంగిపోతాయి. ఇలా బాగా కలుపుకోవాలి. మీరు ఈ సగ్గుబియ్యం వేడిగా తీసుకోవాలి అనుకున్నప్పుడు 6 కప్పుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. మీరు చల్లారిన తర్వాత తాగాలి అనుకున్నప్పుడు 8 కప్పులు నీళ్ళు వేసుకుంటే మనకు కొద్దిగా పల్చగా వస్తుంది. మనకు చల్లారిన తర్వాత తాగితేనే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ మన బాడీకి హెల్ప్ అవుతుందండి. ఒంట్లో వేడి, ఇన్ఫెక్షన్స్ తగ్గాలి అనుకున్నప్పుడు చల్లారిన తర్వాతే తీసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకోండి. ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి ముందుగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 4 బాదం పప్పులు తీసుకొని నేను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను. మీకు ఇంకా నచ్చితే జీడిపప్పు, సారపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి ఇవి. మనకి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మరుగుతూ ఉన్నాయి కదా సగ్గుబియ్యం, ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేసుకోవాలి. 6 కప్పుల నీళ్ళని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ పడుతుందండి మనకి. మీరు అదే ఎక్కువ తీసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. మనం ఈ పాయసాన్ని పల్చగా చప్పగా తీసుకుంటేనే మన ఒంట్లో వేడి, నీరసం అనేది తగ్గుతాయి. మనకి షుగర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 4 ఇలాచీలు ఇలా దంచి వేసుకోండి. మీకు ఇలాచీలు ఇష్టం లేకపోతే అలాగే తాగేసేయచ్చండి, ఇది ఫ్లేవర్ కోసమే. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసుకుందాము. మీకు ఇది ఇష్టమైతేనే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. లేదు అలాగే తాగాలి అనుకున్నప్పుడు మీరు పల్చగా అలానే చేసుకొని తాగండి, చాలా బాగుంటాయి. అలాగే ఒంట్లో వేడి, నీరసం, ఇన్ఫెక్షన్స్ అవన్నీ చాలా బాగా తగ్గుతాయండి. మీరు ఇలాగే చేసుకున్న తర్వాత పాలను వేసి కూడా కలుపుకొని తాగొచ్చండి, అలా కూడా బాగుంటాయి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు పాలు లేకపోయినా ఇలా వేడివేడిగా పల్చగా చేసుకున్న సగ్గుబియ్యం తాగి చూడండి, చాలా బాగుంటాయి. పాలు వేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇలా చేసుకున్న వేరేగా ఉంటుంది. ఇలా చేసుకున్నవి మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకున్న సగ్గుబియ్యాన్ని రోజు ఒక 2 గ్లాసులు తాగి చూడండి. మీకు ఒంట్లో వేడి, నీరసం ఉన్నా కానీ ఇట్టే తగ్గిపోతుంది. ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. మీరు ఈ కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకోకపోయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.